ఆశీర్వాదం అనేది అయ్యగారు కోరుకున్నారు కనుక మీరు ఆశతో ఉన్నారు కనుక నాకు ఎంత బలహీనత ఉన్నా సరే దేవుని మైపరుస్తాను. సాక్ష్యం చెప్తాను. మే నెల 26వ తారీఖు చెప్పండి. ఎప్పుడు? మే నెల 26. నాకు 2 కొడుకులండి. పెద్ద బాబు వయసు 21 సంవత్సరం. బాబు పేరు క్రాంతి కిరణ్. రెండో బాబు వయసు 19 సంవత్సరాలు. బాబు పేరు పాల్ అభిషేక్. పెద్ద బాబు ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు, డిగ్రీ ఫైనల్ ఇయర్. చిన్న బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు డిగ్రీ. 2 కొడుకులు ఆణిముత్యాలంటే నమ్మరండి మీరు. తండ్రిగా ఎవరు గొప్పాలు చెప్పుకుంటారు అనుకుంటున్నారు మీరు. కానీ నా కొడుకులు సంఘములో కానీ, కాలేజీలో కానీ, గ్రామంలో కానీ ఎక్కడ ఇంత రవ్వంత మచ్చ కూడా చెడు అనేది లేదండి. 2 కొడుకులు చాలా టాలెంటెడ్ పర్సన్. నా పెద్ద కొడుకు క్రాంతి బాబు అనేవాడు బ్యాట్స్ ప్లేయర్. పెద్ద పెద్ద ప్రోగ్రాంలకు వెళ్తాడు. చిన్నప్పటి నుంచి కూడా వాడే నేర్చుకున్నాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అన్నాడు, నాన్న, డాడీ, మీ బలహీనత నేను చూస్తున్నాను, మీరు ఒక్కలే ఈ సేవ చూసుకోలేకపోతున్నారు కనుక ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫుల్ టైం మీతో సేవకులోకి వచ్చేస్తానండి. ఇక నాకు ఇల్లు, విశ్వాసులు ఇల్లు ఎక్కడున్నాయో ఒకసారి చూపించేయండి, హౌస్ విజిటింగ్ నేను చేస్తాను, మీతో నేను సేవకు నడుస్తాను, నేను సేవ చేస్తూ MBA ఇంటికాడ ఉండే చదువుకుంటానండి అన్నాడు. నా కొడుకు అలాగ అనడంతో ఎంతో గర్వం వచ్చేసింది, నాకు ఆశ వచ్చేసింది. నా కొడుకు ఇలాగ అన్నాడు. వాళ్ళ అమ్మతో చెప్పుకున్నాను, ఇక పెద్దోడు ఇలాగ అన్నాడు అమ్మాయి అనగానే సరే అన్నాను. చిన్నోడు అన్నాడు, ఏమి చేయడాడు, మూల కూర్చుంటే ఒకసారి గట్టిగా గద్దరించాను. నువ్వేం చేయకపోతే ఎలా నాన్న, అన్నయ్య సహకరిస్తున్నాడు బ్యాట్స్ కొడుతూ, నువ్వేం సహకరిస్తున్నావు అని అంటే, చూడు డాడీ, రేపు వచ్చే వారం నుంచి నేను వర్షిప్ చేస్తానని 6 నెలల నుంచి వర్షిప్ చేస్తున్నాడు. 2 పిల్లలు అలా దేవుళ్ళు వాడబడుతుంటే అలా కూర్చొని పక్కనోళ్ళతో, ఎదుగయ్యా ఇంకా నేను ఫ్రీ అయిపోతాను, సూపర్, ఇంకా నా కొడుకులు ఎదిగిపోయారు, పరిచయం అప్పగిచ్చేస్తానని ఎన్నో గొప్పలు చెప్పుకున్నానండి. ఆ గొప్పలు ఎంతో కాలం నిలబడలే. అయితే ఆ రోజు మే నెల 26వ తారీఖున మా చర్చిలో ఒక యవ్వనస్తురాలు ఏమండి నిశ్చితార్థ కార్యక్రమం. వాళ్ళ ఇంట్లో, ఆ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి స్థలం లేక అయ్యగారు మందిరంలోనూ పెట్టుకుంటామండి అన్నారు. సరే పెట్టుకోండి అన్నారు. అయితే ఆ రోజే వాళ్ళ ఫ్రెండ్ యొక్క వాణి ఫంక్షన్ కార్యక్రమం అంట. వాణి ఫంక్షన్ అది కాకినాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉండే, 25 కిలోమీటర్ల దూరం ఉండే యానం దగ్గర సేరులంక అనే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాను. అయితే ఈ లోపల నేనేం చేశానంటే, ఆ పైన నిశ్చితార్థ కార్యక్రమం వెళ్ళడానికి నేను సిద్ధపడుతుంటే మా పెద్దబాబు కారు తాను తీసుకుని ఆ కింద కారులోకి వెళ్ళి స్టార్ట్ చేసాడు కారు. అందులో పెట్రోల్ తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఆ కారులోంచి నాకు ఫోన్ చేశాడు, మందిరంలో ఉన్న నాకు, డాడీ పెట్రోల్ తక్కువ ఉంది డాడీ, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, యానంలో పెట్రోల్ తక్కువ ఖరీదు కదా, అక్కడ వేయిస్తానన్నాడు. సరే నాన్న వేయించండి అని 1000 రూపాయలు వేయించి, ఒక్క 2 నిమిషాలకి మళ్ళీ ఫోన్ చేశాను. ఏ నాన్న అంటే, డాడీ మరి బయటికి వెళ్తున్నాం కదా, పాకెట్ మనీ లేదు డాడీ, ఒక 500 ఇవ్వు డాడీ. 500 వేసాను. కొడుకులు ఎప్పుడు అడిగారు, వేస్తారు. 1500 రూపాయలు ఫోన్ పే చేశాను. కానీ నా పెద్ద కొడుకుతో మాట్లాడే ఆఖరి మాట్లాడాను. నేను అనుకోలేదు నా కొడుకుతో ఇంక మాట్లాడే అవకాశం ఉండదేమో అని అనుకోలేదు, ఊహించలేదు. నా కొడుక్కి ఆఖరి మాటలు దగ్గర టైం అది ఒక్కటే. డాడీ 1000 రూపాయలు ఇవ్వు డాడీ, డాడీ 500 ఇవ్వని ఆఖరి మాటలు అయ్యాను. ఈ లోపల మా చిన్నబాబు ఫ్రిడ్జ్ తీసి కూలింగ్ వాటర్ ఇలా తాగుతూ, నేను పైకి వెళ్తుంటే నా వైపు ఇలా చూశాడు, వాడి వైపు ఇలా చూసి, 2 మొఖలు చూశాను. కానీ ఆడ మొఖం చూడడం కూడా అది ఆఖరని నాకు తెలియలేదు. అయితే నేను పైకి వెళ్ళిపోయాను, వాళ్ళిద్దరు కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నా ప్రోగ్రాం అయిన తర్వాత, నా ప్రోగ్రాం మధ్యాహ్నం 3:30 అయిందండి. అయిన తర్వాత ఎవరికైనా భోజనం చేసి కిందకి దిగిపోతూ మా పాస్టమ్ గారిని అడిగాను, అమ్మా పిల్లలు పొద్దుట అనగా వెళ్ళారు, నీకేమైనా ఫోన్ చేశారా అని అడిగాను. మా పిల్లలకి మంచి అలవాటు ఏంటంటే, వాళ్ళు ఎక్కడైనా ఒక అరగంట లేట్ అవుతే వాళ్ళ అమ్మకి కానీ నాకు కానీ ఫోన్ చేసి, అమ్మా మేము ఫలానా ఫ్రెండ్ దగ్గర ఉన్నాం, కాలేజీలో ఉన్నాం,
నువ్వేం కంగారు పడకండి, డాడీతో చెప్పు, అరగంటలో వచ్చేస్తామని చెప్పి అలవాటు మాకు ఉంది, వాళ్ళకుంది. అలాగే వీళ్ళు 3:30 అయింది ఇంకా ఫోన్ చేయలేదండి అని అడిగాను. నాకు ఫోన్ చేయలేదు అంది వాళ్ళమ్మ. నాకు చేయలేదు అని గబగబా మెట్లు దిగిపోయి ఇంటికాడ సోఫాలో కూర్చొని మా చిన్నబాబుకి ఫోన్ చేశాను. మా చిన్నబాబు నెంబర్కి ఫోన్ చేశాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. అలాగే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే ఫోన్కి రింగ్ చేశాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. కోపం వచ్చేస్తున్నారు. పిల్లలు వెళ్ళారు, తల్లిదండ్రులు ఇంత బాధపడతారు లేదా చెప్పాలి కదా అని అనుకుంటూ కోప్పడిపోతుంటే మళ్ళీ 3వ చేశాను. చేసినప్పుడు ఫోను ఎవరో ఎత్తారు. ఎత్తినప్పుడు, హలో పాల్, ఎరా నీకు బుద్ధి జ్ఞానం లేదా? అమ్మ నేను ఎంత టెన్షన్ పడిపోతున్నాను, నేను మాట్లాడుతున్నాను కానీ అటు నుంచి సమాధానం రావట్లేదు. ఏంటి నేను ఇంత గసురున్నా సరే నువ్వు మాట్లాడవేంటి అని అంటున్నాను. అంతలో ఒక ఆయన ఎవరో పెద్ద అతను మాట్లాడుతున్నాడు. ఎవరో పెద్ద అతను ఏంటి నా కొడుకు ఫోన్ నెంబరు, నేనేం తప్పు చేస్తాను ఇంకోరికి ఎవరికన్నా చూసుకుంటే మా పాల్ బాబు నెంబరే. కానీ సార్ మీరు ఎవరండి అన్నాడు. మీరు పాస్టర్ గారేనా అన్నాడు అవతల నుంచి. అవునండి నేను పాస్టర్ గారిని అన్నాడు. మీరెవరు ఇంతకీ అన్నాడు. నేను అనుకుంటున్నాను ఈ పిల్లలు కారు వేసుకుని వెళ్ళారు కదా, ఆ గ్రామంలో ఎవరినైనా గుద్దేశారేమో, చచ్చిపోయాడేమో, ఎవడన్నా ఇల్లు కట్టేశారేమో అనుకుంటున్నాను. ఏమండి మీరు ఎవరండి సార్ చెప్పండి అని టెన్షన్తో అడిగినప్పుడు నేను ఈ ఊరు సర్పంచ్నండి అన్నా. సర్పంచా? మా బాబు నెంబర్ సర్పంచ్కి వెళ్ళవేంటని ఎన్నెన్నో ఊహించేసుకుంటే, చెప్పండి సార్ మా పిల్లలు ఫోన్ నెంబర్ మీకు ఎలా వచ్చింది, ఫోన్ ఎలా వచ్చింది అనగానే, పాస్టర్ గారు మీరేం కంగారు పడకండి, ఒక విషయం చెప్తాను, ధైర్యంగా ఉండండి అన్న. ధైర్యంగా ఉండాలా? ఏం చెప్తారు అంటే, మీ పిల్లలు కనీసం 11 మంది ఇక్కడికి వచ్చారండి, స్నానానికని దిగారండి 8 ఆ 8 కూడా నీటిలోకి వెళ్ళి కనబట్టలేదండి అన్న. అమ్మ బాబోయ్, కనబడ్డమో పోవడం ఏంటని పెద్ద కేకేస్తాను, అల్లిపోయినాయి. ఈ లోపల మా పాస్టర్ గారు వచ్చి, ఏమైందండి? పిల్లలు స్నానంకని గోదావరిలోకి వెళ్ళారంటే బాబోయ్ అని ఆవిడ కేకేసుకోండి. మా ఇద్దరు వెళ్ళిపోయి ఇంకా ఆ సోఫాలో పడిపోయి దొర్లు ఏడుస్తున్నాం. ఈ లోపల మా సంఘ పెద్దలు అందరూ వచ్చి, అయ్యగారు మీరు కంగారు పడకండి అని, ఏం జరిగిందో మేము కనుక్కుంటామండి వాళ్ళకి ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు చెప్పవలసిన మ్యాటర్లకు చెప్పేశారు. వెంటనే మా పెద్దలు వచ్చారు. ఏం జరిగింది అని అడుగుతున్నాను నేను కంగారుతో. అప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఎందుకంటే ఇందులో న్యూస్ వచ్చేస్తుంది ఏం జరిగింది. ఈ న్యూస్ గారు నేను చూస్తే నేనేమైనా ఆప్తి ఆగిపోద్దామో, మా పాస్టర్ గారు ఆప్తి ఆగిపోద్దామో అని అనుకుంటున్నాను. ఆ నిజాన్ని వారు మరుగు చేసి మాకు నిజం చెప్పడం మానేస్తారు. అయ్యగారు మీరు కంగారు పడిపోతారండి చిన్న విషయానికి, పిల్లలకి ఏం కాలేదటండి, పిల్లలు నీళ్లు తాగడం వల్ల సమస్య వెళ్ళిపోయినట్టండి, ముమ్మిడివరం హాస్పిటల్లో పెట్టారట, ట్రీట్మెంట్ అవుతుందటండి, మనం వెళ్దాం చూద్దాం అనగానే, అమ్మయ్యా నిజం చెప్పండి అయ్యా, పిల్లలకి మీ ప్రాణాలకి ఏమీ లేదండి, హ్యాపీగా ఉన్నారండి అనగానే అప్పుడు నేనేమంటాను తెలుసా, కాకినాడ తీసుకొచ్చేమనండి, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేలైనా పర్వాలేదు, ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఉంది, అపోలోలో ఉంది, ఇంకా ఉన్నాయి కదా, అందులో పెట్టి చేయించేసుకుందాం అని అనుకుంటున్నాను. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయిందని నాకు తెలియదు. తీరబో చూసి ఆ రోజంతా వెళ్ళిపోదామంటే నన్ను ఆపేశారు. ఆ మరుసటి రోజు 9 గంటల కారు తీసుకొచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిల్లలు రమ్మంటున్నారండి అన్నారు. పిల్లలు రమ్మంటున్నారంటే తండ్రిగా తల్లిగా ఏమన్నా ఎలా ఉంటుందండి నాకు. అమ్మయ్య నా పిల్లల్ని చూసుకుందామని గబగబా మా పాస్టర్ గారు నేను కారు ఎక్కేసి ఆ ఊరు వెళ్ళిపోయామండి. 30 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఆ హాస్పిటల్ అంతా పాస్టర్ గారులు, జనాలు, పోలీస్ ఆఫీసర్లు, ఏంటి ఇలా నిండిపోయింది, మనకెందుకులే అని అనుకుంటున్నాను నేను. ఈ లోపల 10 మంది పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేసి, అయ్యగారు నేను ధైర్యంగా ఉండాలండి అన్న. ధైర్యంగా ఉండాలా? ఎందుకు ధైర్యంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, నిజం నాకు తెలియదు కదా. అప్పుడు ఈ లోపల వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఏంటని. ఆ పోలీసు వారిలో ఒక ఆయన క్రిస్టియన్, ఆయన కబుక్కుని వచ్చి, మీరు పాస్టర్ గారు కదా, మీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తాను, మంచిగా వాక్యం చెప్తారు మీరు కదా అని. పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండడం అంటే ఏంటండి? మీ 2 పిల్లలు చచ్చిపోయారండి. అయ్యే బాబో, ఈ వార్త వినడానికి నేను బతుకున్నానా? మా వాళ్ళకు చూసి, ఏమయ్యా మీరు బతుకున్నారు, ట్రీట్మెంట్ అవుతున్నాను. అయ్యగారు మమ్మల్ని క్షమించండి, ఈ విషయం మీకు అక్కడ తెలిస్తే మీరేమన్నా చచ్చిపోతారేమో అని గుండాగిపోయి అమ్మగారు మీరని ఆ నిజం చెప్పారు. నా కాలు మీద పడిపోయారు అందరూ. అయ్యో బాబోయ్ అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే, నా బాబు, నా పెద్ద బాబు, నా క్రాంతి బాబు, పాలు బాబు అని ఏడుస్తూ ఉన్నారు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీ చిన్న బాబుని చూసుకుంటారా, ఆ లోపల ఉన్నాడు అన్నాడు. చూసుకుంటాను అయ్యగారు అనగానే ఆ లోపల తీయగలను. నా కొడుకు చిన్న కొడుకు శవమై ఉన్నాడండి.
కొడుకు మీద పడి ఏడుస్తున్నా, నా కొడుక నా వజ్రాల మూట అని ఏడుస్తూ ఉన్నాను. మరి నా పెద్ద కొడుకు ఏడంటే ఆ నీటిలో ఇంకా దొరకలేదండి అన్న. ఆ ఓడికి ఎక్కడికో గోదావరి ఓడికి కొట్టుకుపోయాడండి. ఆ నీటికి నిలుగుతున్నారండి వాళ్ళందరూ అంటుంటే, అయ్యో నా కొడుకు ముఖం కూడా చూసుకోవడానికి అర్హత లేదని ఏడవడం ప్రారంభించానండి. ఏడుస్తూ ఉండగా నా కొడుకు పెద్ద కొడుకు దొరకలేదు, నా పెద్ద కొడుకు దొరకలేదు, చిన్న కొడుకు ఇలాగ అయిపోయాడు. ఏంటి నా జీవితం ఇంకేంటి, ఏంటి ఈ వార్త వినడానికి ఇంకా నన్ను దేవుడు బతికించాడా అని దేవుడి మీద తిరుగుబాటు చేశాను. తండ్రి, 25 సంవత్సరాల నుంచి నువ్వు గొప్ప దేవుడు అని ప్రకటిస్తున్నానే, ఇంత గొప్పవాడు, నాకే నువ్వు ఇలాగ ఎందుకు చేస్తావు నాయన? నేనే దొరికాను ఆ లోకంలో, నీ సేవని కాడిని మోస్తున్నాను కదయ్యా, ఇంత అన్యాయం చేస్తావని దేవుడి మీద నేను సొను కూడా ప్రారంభించాను. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు, పాస్టర్ గారు పిచ్చెక్కిపోయింది, ఇంకా పిచ్చోడు అయిపోయి రోడ్ల మీద తిరుగుతాడు, ఇంకా సేవ చేయలేడు, దేవుడు మాటలు చెప్పలేడు అని అందరూ అనుకుంటుంటే, అవును నేను పిచ్చోడు అయిపోతాను, రేపొద్దున్న నా క్రాంతి అని ఎవరిని పిలగలను, రేపొద్దున్న పాల్బాబు అని ఎవరిని పిలగలను, ఈ సేవ అంతా ఎవరు చేస్తారు? ఎన్నో ఆశలు గంపడి కొండలు వేసుకుని కనుక్కొని ఎన్నో ఆశలు పెట్టుకున్న నా 2 కొడుకులు ఇలాగ అయిపోయారంటే ఇంక నేనేం చేయను, ఎందుకు దేవుడు ఇలా చేశాడని మదన పడిపోయి అలా తల వంచుకొని ఏడుస్తూ ఉండగా అద్భుతంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు నాతో. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడాడో తెలుసా? ఏమనుకుంటున్నానో తెలుసా? ఇంకా నా 2 కొడుకులు లేరు, చచ్చిపోదాం. నా పెద్ద కొడుకు ఇంకా నీటిలోనే ఉన్నాడు, బాడీ దొరకలేదు. మేమున్న హాస్పిటల్కి జరిగిన యాక్సిడెంట్లకి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్. అది మమ్ముడివరం, అది మురమళ్ళ అనే ఊరు ఉంది. ఆ మురమళ్ళ వంతులు ఉంటుంది, ఆ వంతులు గోదావరి వెళ్తుంటుంది. అక్కడే మా కుర్రోలు జరిగింది కనుక అదే గోదావరి మీద అదే వంతుల మీద దిగి ఆ గోదావరిలోకి అలా ఉతికేస్తే అందులోకి పోతే నా ప్రాణం ఒక 5 నిమిషాలు గిలగల కొట్టు నేను చచ్చిపోతాను. నా కొడుకులు లేని జీవితం ఎందుకని చచ్చిపోదామని ఎవరినన్నా స్కూటర్ మీద ఆ ఊరు దేబెట్టండి, ఆటో మీద దేబెట్టండి, లేకపోతే అనుకుంటూ ఎవరు దేబెడతారని, నా మాట ఎవరింటారని ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? సేవకు పిలిచిన తొలి దినాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. చచ్చిపోదాం నా కొడుకులు లేరు అన్న విషయంతో దేవుడు నాతో 2 సార్లు మాట్లాడారు నా లైఫ్లో. ఏమని మాట్లాడారో తెలుసా? రఘుయేలు, నీ పిల్లలు నా దగ్గరే క్షేమంగా ఉన్నారు, నా చేతిలో ఉన్నారు వాళ్ళు అని అంటే, అప్పుడు నేనన్నాను, మరి నా పిల్లలను నువ్వు తీసుకుంటే నేను ఎలా సేవ చేయగలను సంతోషంగా ఆనందంగా అని అడుగుతుంటే, నీ పిల్లల్ని నేను తీసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నా సాధనంగా నేను వాడుకోబోతున్నాను, నా పాత్రగా, నా పత్రికగా నేను వాడుకోబోతున్నాను. ఎందుకో తెలుసా? ఆకలి వేసిన వాడికి ఆకలి బాధ ఏంటో తెలుస్తుంది, కష్టం ఉన్నవాడికి కష్టం బాధ ఏంటో తెలుస్తుంది. ఈ రోజున సమాజంలో ఎంతోమంది భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, పురుట్లో బిడ్డలను కోల్పోయి, ఎదిగిన కొడుకులను కూతుర్లు పోగొట్టుకొని ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు ఎంతోమంది దేవుడు నా బిడ్డలను కాపాడలేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు విశ్వాసంలో నుంచి. ఇప్పుడు వాళ్ళ ముందు నేను నిలబెట్టబోతున్నాను, వాళ్ళ ముందు నేను సాక్షిగా తీర్చిదిద్దబోతున్నాను. నువ్వు చెప్పే సాక్ష్యం ద్వారా అనేక మంది బిడ్డలు మళ్ళీ నా వైపు తిరగబోతున్నారు అని చెప్పగానే ఆ బ్రెయిన్ నాకు పనిచేసి చచ్చిపోదాం అనుకుని తీసుకున్న నిర్ణయం సావకూడదని నిలబడ్డాను. అయితే మా భార్యని లే అన్నా, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం కాకినాడ. బాబు ఇంకా దొరకలేదు కదా, దొరికినా దొరకపోయినాడు, వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోదామని కారు ఎక్కి వచ్చేసామండి. ఆ మరుసటి రోజు దొరకలేదు, ఆ మరుసటి రోజు లక్షవారం దొరికారండి. 2 పోస్ట్ మార్టం అయింది, 2 తీసుకొచ్చి బరిలు చేసాం. ప్రియులరా, బరిల నుంచి వచ్చిన తర్వాత ఏమండి, నా భార్యను పలకరించడానికి లక్షల మంది వస్తున్నారు ప్రజలు. కానీ నేను మాత్రం ఏం చేశాను తెలుసా? లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకొని వాక్యం చదువుకుంటున్నానండి. వాక్యం చదువు, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడవలసింది, దేవుడు నాతో చెప్పవలసింది చెప్పేశాడు. ఇక నేను అధైర్యపడ పలవలసిన పని నాకు 2 కొడుకులు అలాగే గంగపాలు అయిపోయారండి, నీటి పాలు అయిపోయారు. నేను ఏడిసినా తిరిగి రాను, దుఃఖపడినా తిరిగి రాను, వేదన పడినా రాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఈ సర్వలోకానికి నిన్ను నేను గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నానయ్యా అన్నాడు. ఏమంటే ఈరోజు నా పిల్లలిద్దరూ దేవుడు సన్నిధిలో ఉన్నారు. నేను ఒకటే నిరీక్షణ,
నా ఇద్దరు పిల్లలు ముందు బస్సులో వెళ్ళిపోయారు, తర్వాత బస్సులో నేను వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్పనా, నాకు కలిగిన కష్టం కంటే మీకు వచ్చిన కష్టాలు గొప్పవేమీ కాదు. నేను ఒక మాట అంటాను, చిన్ని కష్టాలు, చిన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి అని వెనక్కి వెళ్ళిపోయే వారిలాగా మీరు ఉండకండి. ఈరోజు అలాగే మీరు అనుకుంటే నేనేమైపోవాలి చెప్పండి, నేనేమైపోవాలి? నా ఇద్దరు కొడుకులు, చేతికొచ్చిన కొడుకులు, అందొచ్చిన కొడుకులు కళ్ళ ముందు అలా గంగపాలు అయిపోయారండి. నేనేం చేయాలి? కానీ దేవుడి మీద ఇప్పటికీ కూడా నోటి మాటతో కూడా నాకు అన్యాయం చేశామని అనలేదండి దేవుడు. ప్రభువా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీ ఇష్టం. నా కొడుకులు ముందు వెళ్ళారు, తర్వాత నేను వెళ్ళాలి అని అనుకున్నాను. ఒక మాట చెప్పనండి, నేను చెప్పిన ఆ సాక్ష్యం యూట్యూబ్లో ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, ప్రపంచం అంతా తెలిసిపోయింది. అనంతపురం నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నానండి, నాకు ఒక్కగానే ఒక కొడుకు అమెరికా దేశం పంపించి డాక్టర్ చేయాలని పంపించాను. అయితే నా కొడుకు ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత 2వ సంవత్సరం అమెరికాలో ఉండి చదువుతుంటే మార్నింగ్ వాక్ వెళుతున్నాడట. ఆ మ్యాన్ హోల్డ్ ఉంటుంది కదండి, రోడ్డు మధ్యన వర్షం పడితే నీరు వెళ్ళిపోతుంది, అండర్ గ్రౌండ్ కాలువలు కదా, ఆ ప్లేట్ తీసుకుంటే చూసుకోకుండా అడుగేసాడు, అందులోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అందులో. ఆ శవాన్ని 3వ రోజున అనంతపురం పంపించారు, 4వ రోజున. అప్పుడు ఆయన అన్నాడట, నా దేవుడు ఒక్కగానొక్క కొడుకుని కాపాడలేకపోయాడు, ఈయన డాక్టర్ చేసి పెద్ద హాస్పిటల్ కట్టి ఊరోళ్ళందరికీ ఉచిత వైద్యం చేయించాలనుకుంటే ఒక్క కొడుకును కాపాడలేకపోయాడు దేవుడు, నా యేసయ్య. ఎందుకు? ఇంక ఈ దేవుడితో నాకేమీ సంబంధం లేదు. ఇదిగో అమ్మాయి భార్యతో అన్నాడు, నువ్వు దేవుడు మాట ఎత్తి నా గుడికి వెళ్ళినా చంపేస్తాను నేను. ఇదిగో బైబిల్ మన దగ్గర ఉండకూడదు అని ఇసురు కొట్టేసి, పాస్టర్ గారిని కూడా మన దగ్గరికి ఏమైందని రాకూడదు, దేవుడు ఏం చేయలేదు, మంచోడు కాదు ఉదయం అన్నాడు. అలాంటి కోపంతో ఉన్నవాడు నా సాక్షి విన్నాడు. విని నా ఫోన్ నెంబర్కి చేసి, పాస్టర్ గారు నాకొక్క కొడుకు పోయినప్పుడు నా దేవుడిని తిట్టాను, దూషించాను, దేవుడు మంచోడు కాదన్నాను, మీరిద్దరు కొడుకులు పోగొట్టుకుని కూడా ఇంత ధైర్యంతో ఎలా ఉన్నారని చెప్పగానే నేనన్నా, నా ధైర్యం నా దేవుడే. దేవుడికి స్తోత్రం. నా ధైర్యం నా దేవుడే అన్నాను. అయ్యా, ఈ రోజు నుంచి నేను ఏ దేవుడినైతే దూరం అయిపోయాను, మళ్ళీ తిరిగి ఆ దేవుడి దగ్గరికి నేను నా భార్య గుళ్ళోకి వెళ్ళిపోతామండి అని చెప్పాను. ఇలా ఒకరు కాదండి, వెళుతున్న ప్రతి సంఘానికి సాక్ష్యం చెప్తున్న ప్రతి సంఘంలో కూడా నా భర్త పోయాడండి, మా కూతురు పోయిందండి, నా కొడుకు పోయాడండి అని చెప్పి దేవుడి మీద అలిగి గుళ్ళుకి మానేసిన వాళ్ళు ఈ రోజు గుళ్ళోకి వచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళని ఒక్క మాట చెప్తాను, ఆదాము బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు, మెతుషల బ్రతికిన సంవత్సరాలు 969 సంవత్సరాలు. అంటే సగటున ఆ రోజు 1000 సంవత్సరాలు బ్రతికే మనుషుడు ఆయుస్సు 90వ కీర్తన దగ్గరకు వచ్చేటప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? మీ ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంటే ఎక్కడ 1000, ఎక్కడ 70, 80? అవునా? నేను మిమ్మల్ని ఒక మాట్లాడగనా? ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఇప్పుడు ఆయుష్కాలం ఎంత మంది చెప్పండి, ముగిస్తున్నా. మన ఆయుష్కాలం ఎంత? కృపారావు గారు ఏదంటున్నారు? 60, 50 అంటున్నారు. నేను అంటున్నాను 60, 50 కూడా కాదు. ఒక మాట చెప్పిన, దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మన ఆయుష్కాలము 60, 70 కాదు. ఒక్క మాట చెప్పిన, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళ మనం. దేవునికి ఏటుగా స్తోత్రం చెప్పండి. మనం ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఈరోజు ఉదయం రాత్రి పడుకుంటే ఉదయం లెగిస్తామో లేదో తెలియదు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే క్షేమంగా వచ్చే వరకు నమ్మకం లేదు. ఒక్క మాట చెప్పన, బస్సులో వెళ్ళే ప్రయాణం క్షేమం అనుకుంటున్నారు, బస్సులు తగలడిపోతున్నాయి. ఆమె అవునా కదా? ట్రైన్లో ప్రయాణం సుఖం అనుకుంటున్నారు, ట్రైన్లు ఏమవుతున్నాయి? గుద్దేసుకొని చచ్చిపోతున్నారు. అవునా కదా? ఏమంటే ఫ్లైట్లో ప్రయాణం సుఖం అనుకుంటున్నారు, ఫ్లైట్లు కూలిపోతున్నాయి. అవునా కదా? కారుల్లో ప్రయాణం సుఖం అనుకుంటున్నారు, కార్లు యాక్సిడెంట్లు. బైకుల మీద సుఖం లేదు. ఎక్కడికి వెళ్ళిన మరణం మనల్ని వెంటాడుతూనే ఉంది. ఒకవేళ ఇంట్లో క్షేమంగా ఉందామన్నా ఇంట్లో మెట్ల మీద దిగి జారిపోయి నడ్డు ఇరిగిపోయి చచ్చిపోయిన అనుకుంటున్నాం. ఎక్కడన్నా క్షేమం ఉందా? ఎక్కడ ఈ లోకంలో క్షేమం లేదు.
ఎక్కడ మనకు ఆయుష్ సుఖం లేదు. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. అయితే గ్యారంటీ లేని ఏ వస్తువుకైనా ఈ లోకంలో ఏముంది? ఏ షాపులో కొనండి, సంవత్సరం గ్యారంటీ, 2 సంవత్సరాలు గ్యారంటీ అన్నాడు. కానీ గ్యారంటీ లేని బతుకు ఏదైనా ఉందంటే మందే. కనుక ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అలాంటి గ్యారంటీ లేని బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకోండి. మరణానికి వయసుతో పని లేదు, మరణానికి సమయంతో పని లేదు. ఎప్పుడైనా పలకరిస్తాడు, అది నువ్వైనా నేనైనా సరే. కానీ ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఇది స్థిరమని నమ్మద్దు. ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. ఈ లోపులోనే దేవుడు పాదాలు పట్టుకుని మందిరములో నమ్మకం ఉండి, సంఘంలో నమ్మకం ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ప్రభువా నేను ఈ స్థానం విడిచి అక్కడికి వచ్చేటప్పటికి నేను నీ ఎదుట నిలబడాలి యథార్థంగా. కనుక నాకు ఇచ్చిన సంఘంలో నేను నీతిగా యథార్థంగా భక్తి చేస్తానయ్యా. అబోసోమో లేని కొడుకు. ఇంకా నా కొడుకులు, డాడీ పప్పలట్టురావా? డిగ్రీ చదివే కొడుకులు కూడా అంత అమాయకంగా నన్ను అడిగితే నేను అట్టుకెళ్ళాలి కేకు, నేను అట్టుకెళ్ళాలి పప్పలు తినేవారండి. వాళ్ళకి ఈ బొగ్గన రక్తం, ఈ బొగ్గన పాలు, ఇంకా పప్పలు తినే వయసేనండి. వాళ్ళు ఏ పాపం పుణ్యం తెలియదు. కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఆయన నేను ఎందుకు పిలిచామని అడిగే అర్హత మనకుందా? లేదు. ఎవరినన్నా పిలుస్తాడు, ఎప్పుడైనా పిలుస్తాడు. వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం మంచి భక్తి చెయ్యాలి, సహకారులుగా మంచి చేపలుగా ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ సాక్ష్యము ద్వారా బలపరుచునుగాక. అందరికీ వందనాలు.